డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రూపొందించిన ఓ సినిమాతో తన వ్యక్తిత్వం, గోప్యతా హక్కులను ఉల్లంఘించారని తన పిటిషన్లో ఆరోపించారు. ఏఐ మార్ఫింగ్, డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఈ సినిమాలో తన ముఖ కవళికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించారని, అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్లలో పెద్ద సంఖ్యలో తన పేరుతో నకిలీ ప్రొఫైల్స్, సోషల్ మీడియా పేజీలు ఉన్నాయని, వాటిని తొలగించాలని హైకోర్టును అఖీరానందన్ అభ్యర్థించాడు. అతడి పిటిషన్ స్వీకరించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఏఐ సాయంతో తీసిన ఓ లవ్ స్టోరీ సినిమాపై హైకోర్టు నిషేధం విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు లైవ్ లో అందిస్తారు. గుడ్ ఈవినింగ్ బిందు, చెప్పండి. రైట్ గగన్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాంకేతికతను ఉపయోగించి ఏదైతే వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ ఉందో సంబంధించి ఆయన పేరును ఉపయోగించి వ్యక్తిత్వం మరియు వ్యక్తిగత వివరాలను అనుమతి లేకుండా వినియోగించడంపై ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. దీని ద్వారా వ్యక్తిగత హక్కులు, గోప్యత హక్కులకు సంబంధించి ఉల్లంఘన జరిగిందని చెప్పేసి ఆరోపించారు. ముఖ్యంగా ప్రజా జీవితానికి దూరంగా ఉండే తనను వివాదాస్పదంగా చూపించే ప్రయత్నం చేశారని కూడా ఆరోపించారు. ఈ సినిమాకు సంబంధించి ఈ సినిమా వల్ల తనపై తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉందని అఖీరానందన్ పిటిషన్ లో పేర్కొన్నారు. అంటే ఏఐని ఉపయోగించి, ఆధునికతని, సాంకేతికతను ఉపయోగించి ఇటువంటి ఏవైతే అంటే తప్పుడుగా చేయడం ఏవైతే ఉన్నాయో అవి గట్టిగా ఉల్లంఘిస్తూ ఆయన అయితే ఆ కోర్టుని ఆశ్రయించారని చెప్పుకోవచ్చు గగన్. ముఖ్యంగా ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో అది చాలా వరకు అంటే ఒక వ్యక్తికి సంబంధించి అలా చేయడం కూడా చాలా తప్పని కూడా గతంలో మనం చూస్తుంటే పవన్ కళ్యాణ్ కూడా దాదాపు ఇటువంటివే హైకోర్టుని ఆశ్రయించినట్టు తెలిసింది. అంటే ఒక సినిమాలో తన వ్యక్తిత్వానికి సంబంధించి ఏఐ మార్ఫింగ్, డీప్ ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఈ సినిమాకి సంబంధించి తన ముఖ కవళికలు ఏవైతే ఉన్నాయో సర్వం వ్యక్తిత్వానికి సంబంధించి పిటిషన్ లో పేర్కొన్నాడు అఖీరానందన్. అయితే ఏఐ సినిమాతో పాటు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ లో వద్ద కూడా సంఖ్యలో అంటే ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి పోస్టులు కూడా చాలా వరకు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అఖీరానందన్ దీనికి సంబంధించి అభ్యర్థించారు. అతడి పిటిషన్ స్వీకరించి హైకోర్టు ప్రతివాదాలు కూడా నోటీసులు జారీ చేశాయని చెప్పుకోవచ్చు గగన్. ఏఐ సహాయంతో తీసిన ఓ లవ్ స్టోరీ సినిమాకి హైకోర్టు అంటే ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది. ఆ కృత్రిమ మేధస్సు, డీప్ ఫేక్ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా అఖీరానందన్ పేరుని దోపిడీ చేసి అఖీరానందన్ పేరుకు సంబంధించి పోలిక, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించి దోపిడీ చేయడమే ఆరోపణగా ఆయన హైకోర్టుని ఆశ్రయించారు. పిటిషన్ కు సంబంధించి తన ప్రతిష్టకు భంగం కలిగించేలాగా కూడా వక్రీకరించి కంటెంట్ ను రూపొందించారని కూడా చెప్పొచ్చు. అదే కాకుండా తనని గోప్యత హక్కులను కూడా ఉల్లంఘించడమే అవుతుందని కూడా పేర్కొన్నారు. అయితే ఈ వీడియోకి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియా ఖాతాల్లో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో అయితే చాలా వరకు వైరల్ అవుతున్నాయి. ఇంకా మెటా, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కి అయితే సంబంధించి ఎక్స్ సంస్థలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం ముందైతే ఉంచడం జరిగింది. అఖీరానందన్ తరఫున సీనియర్ న్యాయమూర్తి సాయి దీపక్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ చేశారు. గూగుల్ తరఫున ఆదిత్య గుప్తా, మెటా తరఫున వరుణ్ పటాక్ న్యాయమూర్తి అంటే కూడా ఆదేశించారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ సినిమాను నిలిపివేయడంతో పాటు భవిష్యత్తులో తన పేరు కానీ, రూపం కానీ లేదా వ్యక్తిత్వాన్ని ఎలాంటి అనుమతి లేకుండా ఉపయోగించకూడదని ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించినట్టు తెలుస్తుంది గగన్. బిందు, చెప్పండి, అసలు అయితే అఖీరానందన్ ఇప్పటి వరకు కనీసం సినీ రంగ ప్రవేశం కూడా చేయలేదు. అయినప్పటికీ అతని ఫోటోలు ఉపయోగించి ఏఐ డీప్ టెక్నాలజీతో తన ఫోటోలు ఉపయోగించి ఏకంగా సినిమానే తీసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపైన హైకోర్టు నిషేధం బిగించిందని తెలిసింది. కాబట్టి ఇక ముందు హైకోర్టు ఎలాంటి ఏఐ టెక్నాలజీ ఉపయోగించి పిక్చర్స్ తయారు చేసి మార్ఫింగ్ అనే దానితోటి కనుక ఉపయోగించి పిక్చర్స్ రిలీజ్ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్ గగన, ముఖ్యంగా అంటే అఖీరానందన్ అనే కాకుండా గతంలో చూసుకుంటే వివిధ సెలబ్రిటీస్ కానీ వివిధ ప్రజాప్రతినిధుల పేర్లు ఉపయోగించి కూడా ఇట్లాంటి ఏఐ మార్ఫింగ్ చేశారు. అప్పుడే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని కూడా చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళందరూ కూడా కోర్టులని ఆశ్రయించారు. అప్పుడు వ్యక్తిత్వం మరియు వ్యక్తిగత వివరాలను ఏవైతే
ఇటువంటి మార్ఫింగ్ చేయడం ఏఐకి సంబంధించి ఏ టెక్నాలజీని ఉపయోగించి తన ఫేస్ ని కానీ ముఖ కవలికలు కానీ పోలికలతో ఉండే ఆకారాన్ని సృష్టించి తన పేరు పెట్టడం అనేది కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. అంటే ఏ వంటి ఆధునిక సాంకేతికతలను బాధ్యత లేకుండా వినియోగించడం రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత హక్కులకి విరుద్ధమని కూడా ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు కాక ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి ఆ సినిమా నిలిపివేయాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా మాధ్యమాల్లో ముఖ్యంగా ఎక్స్ వేదికలకు సంబంధించి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఏవైతే పోస్టులు వైరల్ అవుతున్నాయో అవన్నీ కూడా నిషేధించాలని చెప్పడం జరిగింది. ఇదే విధంగా ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన ఈ సమస్యకి సంబంధించి సినిమాను నిలిపివేయడంతో పాటు భవిష్యత్తులో తన రూపంని లేకుండా ఉపయోగించకుండా అయితే ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అంటే ఆ కీరానందన్ కి సంబంధించే కాకుండా మిగతా వాళ్ళ ఆ ఫోటోలు కానీ వారి యొక్క పర్సనాలిటీ డీటెయిల్స్ కానీ ఇట్లాగే మార్పింగ్ చేస్తూ ఉంటున్నారు కావున ఈ మధ్య చూసుకుంటే డిజిటల్ ఫ్రాడ్ ఎక్కువగా పెరిగిపోవడం వల్ల ఇటువంటి ఆకృత్యాలకి పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇది ఇక్కడతో ఆగదు, కానీ ముందు ముందు ఇంకేమైనా జరిగితే కూడా దానికి కూడా అడ్డుకట్ట వేసేటట్టు ఒక ప్రత్యేకమైన చట్టం దీనికి తీసుకొస్తే మాత్రం ఇట్లాంటి మార్పింగ్ అనేవి జరగకుండా ఉంటాయని కూడా కొంతమంది నిపుణులు పేర్కొంటున్నారు కాక. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.